4 సీట్స్ వస్తాయండి. ఇక అదర్స్ అయితే 0 to 3 సీట్స్. ఇక ఓట్ షేర్కి వస్తే బీజేపీ 46.34% వస్తుందండి. మన బీజేపీ కాదు, ఎన్డీఏ కూటమికి 46.34, మహాగఠబంధన్కి 41.53, జనస్వరాజ్ పార్టీకి 6.76, ఏఐఎంఐఎంకి 1.05, ఇక అదర్స్ అందరూ కలిపి 4.32% అండి. కూటమి వైగా సీట్లు స్కోర్ చెప్తారండి. మనకి బీహార్లో మీకు ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 74 నుంచి 84 సీట్స్ వస్తాయండి అవుట్ ఆఫ్ 101. జేడీయూకి అవుట్ ఆఫ్ 101 58 నుంచి 68 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎల్జేపీకి 10 to 14 సీట్స్. హిందుస్థాన్ హెచ్ఏఎంఎస్ పార్టీకి 1 నుంచి 4, ఆర్ఎంఎల్ఎంకి 2 to 4 వచ్చే సీట్స్ అవకాశం ఉందండి. ఇక మహాగఠబంధన్కి వచ్చినట్లయితే మనకి ఆర్జేడీ వచ్చేటప్పటికి బాగా బాగుందండి. ఇక్కడ ఆర్జేడీ మాత్రమే బాగా ప్రతిభ కనపరిచినట్టు. ఎందుకంటే 62 నుంచి 72 సీట్స్ వస్తాయండి ఆర్జేడీకి. బట్ ఐఎన్సీకి మాత్రం చాలా తక్కువ వస్తాయి. తీసుకున్న సీట్లను చూసుకుంటే వాళ్ళకు వచ్చే సీట్లు మాత్రం 7 to 11 వరకే వస్తాయండి ఐఎన్సీ, కాంగ్రెస్కి మాత్రం. ఇక లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్ ఈ మూడింటికి కలిపి మనకి 6 to 10 సీట్స్ దాకా వచ్చే అవకాశం ఉందండి. విఐపి పార్టీకి 1 to 3 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక అదర్స్ ఆ కూటమిలో ఇంకా ఉన్నాయండి, ఆ 2 చిన్నపాట్లు ఉన్నాయి. దానికి వస్తే ఒక 0 నుంచి 1 or 2 సీట్స్ రావచ్చు. మీకు సీట్లు వైజ్గా బీహార్ ఎలక్షన్లు ఏ సీట్ ఎవరు గెలుస్తారు సీట్ వైజ్గా కూడా మీకు ఇస్తానండి అందరికీ. ఏమన్నా మీరేమన్నా క్వశ్చన్లే కానీ ఏదైనా అడగాలనుకుంటున్నారా మమ్మల్ని? ఇది నేను ఇప్పుడు లాస్ట్లో చెప్పింది మాత్రం మనం 7th, 8th and 9th అండి. 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు 3 రోజులు. అంటే అంతకుముందు మీకు చెప్పాను కదా, మేము 3 phases చేసామండి. ఫస్ట్ మాకు 2 phases మాకు ఫస్ట్ ఫేజ్లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా కనపడింది. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పుడు కొంచెం తగ్గింది. ఫైనల్ ఫేజ్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వచ్చింది. అది మేము ఎలా ఉంది ఏంటి, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మేము రీవెరిఫై చేసాము. మళ్ళీ ఎక్స్ట్రా శాంపిల్స్ చేసాము. అండ్ ఎగ్జిట్ పోల్లో కూడా దాన్ని రీటెస్ట్ కూడా చేసుకున్నాము. చెప్పు. అంటే పొంతలు లేదంటే మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ అనుకూలంగా ఉందనా? అంటే సర్వేలకు అందకుండా జరిగిందంటారా? సైలెంట్గా జరిగిందంటే నాకు అర్థం కాల. పోలింగ్ శాతం అనేది సర్వేలో పోలింగ్ శాతం ఉండదండి. మేము 50% అండి, 51% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి అందరూ చాలా రెండు పార్టీలు చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాయి. యాక్చువల్గా బీఆర్ఎస్ వాళ్ళు అంటే హోప్ వదిలేశారు, ఫస్ట్ నుంచి అంత ట్రై చేయట్లేదు. ఏదైనా బీఆర్ఎస్ కాదు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ చాలా ప్రెస్టీజ్గా తీసుకుని ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఓటింగ్కి శాతం అయితే మాకు తెలిసి 51% అయితే పోలవద్దన్న ఉద్దేశంతోనే మేము ఈ సర్వేని ఆ డేటాబేస్లో తీసాం. ఓకే, 1 or 2% మేబీ అటు ఇటు అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. యాక్చువల్గా 1 or 2% ఎక్కువైనా మనకి రిపోర్టింగ్ ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుందంటే మార్జిన్ కూడా 1-2%లోనే కాంగ్రెస్ లీడ్ ఉన్నప్పుడు అది ఎటైనా వెళ్ళే అవకాశం ఉంది. అలా కాదండి. అంటే ఇప్పుడు షేక్పేటలోకి వచ్చేటప్పటికి మనకి
సర్వే హౌస్ టు హౌస్ అన్ని సర్వేల కంపెనీలు హౌస్ టు హౌస్కి వెళ్ళటం వీలు పోయడం ఉండదు. మేము దానికోసం కొంతమంది ముస్లిం మహిళలను స్పెషల్గా తీసుకుని ఆ ఇళ్ళకు పంపించి ఇంట్లో డోర్ స్టెప్ సర్వే చేయించి చెప్తున్నాం. అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మీకు కనుక రిజల్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక ఫస్ట్ 3-4 రౌండ్ల దాకా బీఆర్ఎస్ ఒక 1 or 2,000 మెజార్టీలోనే కనపడవచ్చు. అక్కడ నుంచి ప్రతి రౌండు కాంగ్రెసే లీడింగ్ కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 1 నుంచి 70 పోలింగ్ బూత్స్ షేక్పేటకి సంబంధించినవి. సో షేక్పేటలో ఒకటే మాకు బీఆర్ఎస్ కనపడుతుంది. అంటే డివిజన్ వైజ్ కాదు, బూత్ వైజ్ అండి. బూత్కి 10 శాంపిల్స్, 407 బూత్స్, 10 ఈ బూత్ 7 శాంపిల్స్, 4,070 శాంపిల్స్ టోటల్. ఆటోమేటిక్గా ప్రతి బూత్ చేస్తున్నప్పుడు ప్రతి డివిజన్ ప్రతి పార్టు 10 సందు కవర్ అయిపోతుంది. అది కూడా మేము 10 శాంపిల్స్ బూత్లో 1000 మంది ఉంటే డివైడెడ్ బై 10 చేస్తాం. 1200 అంటే డివైడ్ బై అంటే 120కి ఒకరిని చేస్తుంటాం. అంటే దగ్గరగా ఒక 10-20 ఏళ్ళ తర్వాత ఒకళ్ళు, 20 ఏళ్ళ తర్వాత ఒకళ్ళు, 20 ఏళ్ళ తర్వాత ఒకళ్ళు. సో ఆటోమేటిక్గా అది పూర్తి